హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో మనం నామెన్క్లేచర్లో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కేన్స్ వాటి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని నేమింగ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసామంటే రూల్స్ చదువుకున్నాం. ఎలా కాంపౌండ్కి నేమ్ ఇవ్వాలి, పేరెంట్ చైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లీస్ట్ సమ్ రూల్ ఎలా ఫాలో అవుతూ సబ్స్టిట్యూయెంట్కు నంబరింగ్ ఇవ్వాలి, డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ వచ్చినప్పుడు నేమ్ ఎలా ఇవ్వాలి, ఓకేనా. ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు, డబుల్ బాండ్స్ ఉన్నప్పుడు ఎలా నేమ్ ఇవ్వాలి, డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు నేమ్ ఎలా ఇవ్వాలి, తర్వాత మెయిన్ బ్రాంచ్ ఒక బ్రాంచ్కి సబ్ బ్రాంచ్ వచ్చినప్పుడు నేమ్ ఎలా ఇవ్వాలి, కార్బన్ కాంపౌండ్లోని ఫంక్షనల్ గ్రూప్లో కార్బన్ ఉంటే నంబరింగ్ ఎలా ఇవ్వాలి. సో ఇవన్నీ మనం లాస్ట్ వీడియోలో రూల్స్ అన్నీ చదివాం, ఒక 10 రూల్స్ వరకు. ఓకే, ఇప్పుడు ఆ రూల్స్ను బేస్ చేసుకొని సాచురేటెడ్ హైడ్రోకార్బన్లు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని నేమ్ ఎలా రాయాలనో చూద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కాంపౌండ్. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, పేరెంట్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. లాంగెస్ట్ పాసిబుల్ చైన్, నథింగ్ బట్ చైన్ కంటైనింగ్ మోర్ నంబర్ ఆఫ్ కార్బన్స్. 1 2 3 4 5 1 2 3 4 1 2 3 4 ఇలా బెండ్ అవుతే, ఇలా బెండ్ అయిన ఎల్ షేప్లో 4 కార్బన్స్ వస్తాయి. అదే మనం స్ట్రైట్గా తీసుకుంటే 5 కార్బన్స్ వస్తాయి. సో లాంగెస్ట్ పాసిబుల్ కార్బన్ చైన్ ఎవరంటే స్ట్రైట్గా తీసుకుంటే వస్తుంది. అప్పుడు ఈ CH3 మిథాయిల్ అంటాం కదా దాన్ని, ఓకేనా. ఇది సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. సరే, దిస్ ఈస్ ద పేరెంట్ చైన్. ఇప్పుడు నంబరింగ్ ఇవ్వాలి. లీస్ట్ సమ్ రూల్, ఎటు సైడ్ నుంచి నంబరింగ్ ఇస్తే సబ్స్టిట్యూయెంట్ల పొజిషన్ల సమ్ లీస్ట్ వస్తుందో, ఒకటే ఉంది కాబట్టి దానికి ఎటు సైడ్ నుంచి ఇస్తే లీస్ట్ వస్తుందో ఆ సైడ్లో నంబరింగ్ ఇవ్వాలి. లెఫ్ట్ నుంచి ఇద్దాం. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్ దగ్గర ఉంది. ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్. రైట్ నుంచి ఇద్దాం. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్. ఎలా వచ్చినా థర్డ్ కార్బనే. సో నో ప్రాబ్లం, ఇది సింపుల్ కాంపౌండ్ కాబట్టి ఈజీగానే చేసేయచ్చు. 3 4 5 కార్బన్స్కి మాత్రమే నంబరింగ్ ఇస్తాం. ఇప్పుడు ఇదేంటిది, సబ్స్టిట్యూయెంట్ కదా. సో దాన్ని సబ్స్టిట్యూయెంట్ కాబట్టి సెకండరీ ప్రిఫిక్స్గా ముందు చెప్పాల్సి ఉంటుంది. సబ్స్టిట్యూయెంట్ అంటే సెకండరీ ప్రిఫిక్స్గానే చెప్తాం కదా, అవన్నీ చదివిండాలి నేను. సఫిక్స్ ప్రైమరీ సెకండరీ, ప్రిఫిక్స్ ప్రైమరీ సెకండరీ, న్యూమరికల్ ప్రిఫిక్స్, రూట్ వర్డ్, ఇవి వస్తేనే, అవి బాగా గుర్తుంటేనే ఆన్సర్స్ చేయాలి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, సరే. ఇప్పుడు 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంట్, అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి, సాచురేటెడ్ అయినప్పుడు ఏన్ అని వస్తుంది, పెంటేన్. సబ్స్టిట్యూయెంట్ ముందు చెప్పాలి కదా, ఏంటది సబ్స్టిట్యూయెంట్, మిథాయిల్, CH3 మిథాయిల్ కదా అది. ఓకే, ఎక్కడున్నది, థర్డ్ కార్బన్ దగ్గర ఉంది. సో 3 మిథాయిల్ సబ్స్టిట్యూయెంట్. తర్వాత రూట్ వర్డ్ చెప్పాలి. 5 కార్బన్స్ ఉన్నాయి కదా, పెంట్, సాచురేటెడ్ కదా, ప్రైమరీ సఫిక్స్ ఏమొస్తుంది, ఏన్. సో 3 మిథాయిల్ పెంటేన్. దట్స్ ఇట్. నౌ కమ్ టు దిస్ వన్. సేమ్ 1 2 3 4 5 6 1 2 3 4 1 2 3 4 5 ఇలా ఎల్ షేప్లో తీసుకుంటే 5 అవుతాయి, ఇక్కడ నుంచి తీసుకుంటే 4 అవుతాయి, స్ట్రైట్గా తీసుకుంటే 6 అవుతాయి. సో లాంగెస్ట్ పాసిబుల్ చైన్ కదా, స్ట్రైట్గా తీసుకుందాం. నౌ ఇట్ బికమ్ ద సబ్స్టిట్యూయెంట్. ఓకేనా. ఇప్పుడు నంబరింగ్ ఇద్దాం. లెఫ్ట్ నుంచి ఇస్తే 1 2 3 థర్డ్ కార్బన్ దగ్గర సబ్స్టిట్యూయెంట్ వస్తుంది. రైట్ సైడ్ నుంచి ఇస్తే 1 2 3 4 లీస్ట్ రావాలి కదా, కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్కే ఇస్తాం. 1 2 3 4 5 6. సో 3 దగ్గర మిథైల్ ఉంది కదా, సో 3 మిథైల్. టోటల్ కార్బన్స్ 6 కదా, హెక్స్ ప్రిఫిక్స్ అయితేనే రూట్ వర్డ్, అన్ని సింగిల్ బాండ్సే కదా, సాచురేటెడ్, ఏన్. అంతే. ఇక్కడికి వచ్చి పోన్ కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది, చూడండి. 1 2 3 4 5 స్ట్రైట్గా తీసుకుంటే 5 కార్బన్స్ వస్తాయి, 2 సబ్స్టిట్యూయెంట్స్ వస్తాయి. ఇదొక సబ్స్టిట్యూయెంట్, ఇదంతా ఒక సబ్స్టిట్యూయెంట్, స్ట్రైట్గా తీసుకుంటే.
ఇప్పుడు ఇలా తీసుకొని చూద్దాం 1 2 3 4 5 ఇలా అయినా 5 కార్బన్సే 1 2 3 4 5 ఇలా తీసుకున్నా స్ట్రైట్గా తీసుకున్నా 5 కార్బన్స్. కానీ స్ట్రైట్గా తీసుకుంటే 1 2 సబ్స్టిట్యూయెంట్స్ వస్తున్నాయి, 2 బ్రాంచెస్. అదే ఇలా బెండ్ అయ్యామనుకో 1 2 3 4 5 ఇలా తీసుకున్నప్పుడు ఇదొక సబ్స్టిట్యూయెంట్, ఇదంతా ఒక సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటే అర్థమవుతుందా? సో 2 సబ్స్టిట్యూయెంట్స్ వస్తాయి. మరి ఇలా తీసుకొని చూద్దాం. పేరెంట్ చైన్ లెఫ్ట్ నుంచి రైట్కు తీసుకుందాం. ఇలా తీసుకుని ఇక్కడ బెండ్ అవుదామంట. ఇది పేరెంట్ చైన్. అప్పుడు 1 సబ్స్టిట్యూయెంట్ ఇలా కదా, సెకండ్ సబ్స్టిట్యూయెంట్, థర్డ్ సబ్స్టిట్యూయెంట్. టోటల్ సబ్స్టిట్యూయెంట్స్ ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. ఏ పేరెంట్ చైన్ ఈజ్ వన్ that contain more number of carbons as well as more substituents. ఇది కదా రూల్. పేరెంట్ చైన్ అంటే ఎక్కువ కార్బన్స్ ఉండాలి ఫస్ట్ థింగ్. ఒకవేళ సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్తో ఎక్కువ లాంగెస్ట్ చైన్స్ కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ లాంగెస్ట్ చైన్లో అయితే ఎక్కువ సబ్స్టిట్యూయెంట్స్ వస్తాయో దెన్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద పేరెంట్ చైన్. మనకి స్ట్రైట్గా తీసుకున్నా, లెఫ్ట్ నుంచి ఇట్లా బెండ్ అయినా, రైట్ నుంచి బెండ్ అయినా 5 కార్బన్సే. కానీ రైట్ నుంచి ఇలా బెండ్ అయినప్పుడు, స్ట్రైట్గా తీసుకున్నప్పుడు 2 సబ్స్టిట్యూయెంట్సే వస్తున్నాయి. కానీ లెఫ్ట్ నుంచి ఇలా వచ్చినప్పుడు 1 2 3 సబ్స్టిట్యూయెంట్స్ వస్తున్నాయి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ సెలెక్షన్ ఆఫ్ పేరెంట్ చైన్. డన్. ఇప్పుడు నంబరింగ్ ఇద్దాం. 1 2 సెకండ్ కార్బన్ దగ్గర, 3 థర్డ్ కార్బన్ దగ్గర, సెకండ్ దగ్గర, థర్డ్ దగ్గర, 4 ఫోర్త్ దగ్గర. టోటల్ ఎంతనైనా 9 సబ్స్టిట్యూయెంట్ల పొజిషన్స్ల సమ్. 1 2 సెకండ్ కార్బన్ దగ్గర, 3 థర్డ్ కార్బన్ దగ్గర, 4 ఫోర్త్ కార్బన్ దగ్గర ఉన్నాయి. టోటల్ 9. ఇది లెఫ్ట్ నుంచి రైట్ తీస్తే, రైట్ నుంచి లెఫ్ట్కి ఇద్దాం. 1 2 సెకండ్ కార్బన్ దగ్గర సబ్స్టిట్యూయెంట్ ఉంది, 3 థర్డ్ కార్బన్ దగ్గర సబ్స్టిట్యూయెంట్ ఉంది, 4 ఫోర్త్ కార్బన్ దగ్గర సబ్స్టిట్యూయెంట్ ఉంది. సరిపోయింది. ఇలా తీసుకున్నా కూడా సేమ్, 2 9 వస్తాయి. ఇలాంటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూడాలి, ఎందుకంటే డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ. ఇవేమో మిథైల్, ఇదేమో ఇథైల్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరు లిస్ట్ వస్తారో చూడాలి. 1 2 3 దగ్గర ఇథైల్ వస్తుంది. ఈ కదా ముందు రావాలి, మిథైల్లోని ఎం కంటే ఈ ముందు రావాలి కదా. సో దీనికి లిస్ట్ రావాలి. 1 2 3 ఇలా వచ్చిన 1 2 3 ఎలా తీసుకున్నా లిస్ట్ సమ్ రూల్ సేమ్ వస్తుంది. డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చెక్ చేసినా కూడా ఇథైల్కు ఇలా వచ్చిన థర్డ్ కార్బన్, ఇలా వచ్చిన థర్డ్ కార్బన్. సో మన చాయిస్ ఇప్పుడు ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడి నుంచే తీసుకుందాం. 1 2 3 4 5 నేమ్ చెప్పాలి. మిథైల్ ఉన్నాయి, ఇథైల్ ఉంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ముందు ఎవరిని చెప్పాలి? ఇథైల్ చెప్పాలి కదా. 3 దగ్గర ఉంది. సో 3 ఇథైల్. మిథైల్స్ 2 ఉన్నాయి, అలాంటప్పుడు ప్రిఫిక్స్ డై అని రావాలి. డై మిథైల్. 3 ఉంటే ట్రై మిథైల్. 2 ఉన్నాయి కాబట్టి డై మిథైల్. కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి? సెకండ్ కార్బన్ దగ్గర, ఫోర్త్ కార్బన్ దగ్గర. 2 4 డై మిథైల్. టోటల్ పేరెంట్ చైన్లో కార్బన్స్ ఎన్ని ఉన్నాయని 5. ప్రిఫిక్స్లు అయిపోయాయి. 3 దగ్గర ఇథైల్, 2 దగ్గర, 4 దగ్గర డై మిథైల్. ఇప్పుడు పేరెంట్ చైన్ 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంట్. అన్ని సింగిల్ బాండ్సే, సాచురేటెడ్ కాబట్టి ఏన్ పెంట్. దట్స్ ఇట్. సో పేరెంట్ చైన్ సెలెక్షన్ కొంచెం జాగ్రత్త. ఇప్పుడు చూడు 1 2 3 4 5 6 2 సబ్స్టిట్యూయెంట్స్ వస్తాయి. 1 and 2. 1 2 3 4 5 6 మళ్ళీ 2 సబ్స్టిట్యూయెంట్స్ వస్తాయి. సేమ్ మిథైల్ ఇథైల్. 1 2 3 4 5 1 2 సబ్స్టిట్యూయెంట్. కానీ 5 కార్బన్సే వస్తాయి. తక్కువ కార్బన్స్ కదా, నాట్ యాక్సెప్టబుల్. 1 2 3 4 5 6 ఇలా తీసుకున్నాం. 1 2 3 4 5 6 ఒకటే, ఇదంతా ఒకటే సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. సో రాంగ్ అయిపోతుంది. మోర్ సబ్స్టిట్యూయెంట్స్ కూడా ఉండాలి. సో మ్యాక్సిమం పాసిబిలిటీ 6 కార్బన్స్. ఇలా తీసుకున్న 6, ఇలా కిందికి వచ్చిన సరే. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఎలా వచ్చినా 6.
కానీ స్ట్రైట్గా తీసుకున్నప్పుడు 2 సబ్స్టిట్యూయెంట్స్ వస్తాయి, ఇలా బెండ్ అయినప్పుడు ఒకటే సబ్స్టిట్యూయెంట్ వస్తుంది. సో మోర్ సబ్స్టిట్యూయెంట్ రావాలి కాబట్టి పేరెంట్ చైన్ స్ట్రైట్గా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు నంబరింగ్ ఇవ్వాలి. నంబరింగ్ రైట్ నుంచి లెఫ్ట్గా, లెఫ్ట్ నుంచి రైట్గా అనేది ఇంపార్టెంట్. సో లెఫ్ట్ నుంచి ఇచ్చామనుకో 1 2 3 4th కార్బన్ దగ్గర 5, 5th కార్బన్ దగ్గర టోటల్ ఎంత 9. రైట్ నుంచి ఇద్దాం 1 2 2nd కార్బన్ దగ్గర 3 3rd కార్బన్ దగ్గర టోటల్ ఎంత 5. సో ఒకవేళ బోత్ సైడ్ సేమ్ వచ్చింటే ఇథైల్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని. కానీ ఇక్కడ సమస్య బోత్ సైడ్ సేమ్ కాదు. లెఫ్ట్ నుంచి వస్తే 9, రైట్ నుంచి వస్తే 5 వస్తా ఉంది. కాబట్టి లీస్ట్ వాల్యూ అక్కడ ఉంది కదా, కాబట్టి రైట్ సైడ్ నుంచే నంబరింగ్ ఇస్తాం. 1st కార్బన్, 2nd, 3rd, 4th, 5th, 6th. ఓకే, ఇప్పుడు నేమ్ చెప్పాలి. 2 దగ్గర మిథైల్ ఉంది, 3 దగ్గర ఇథైల్ ఉంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ముందు ఎవరిని చెప్పాలి? ఇథైల్ కదా ముందు చెప్పాలి. సో 3 ఇథైల్, 2 మిథైల్. ఇప్పుడు పేరెంట్ చైన్ 6 కార్బన్స్ ఉన్నాయి. సో రూట్ వర్డ్ హెక్స్, అన్ని సింగిల్ బాండ్స్ సాచురేటెడ్ కాబట్టి ఏన్. దట్స్ ఇట్. నౌ కమ్ టు హియర్ 1 2 3 4 5 6 1 2 3 1 2 3 4 5 1 2 3 4 5 6. స్ట్రైట్ గా తీసుకున్నా, ఇలా వచ్చి ఇలా బెండ్ అయినా, ఇలా వచ్చి ఇలా బెండ్ అయినా 6. ఎలా తీసుకున్నా 3 సబ్స్టిట్యూయెంట్సే వస్తాయి. కాబట్టి స్ట్రైట్ గా తీసుకుంటే సరిపోయి 1 2 3. ఇలా బెండ్ అయినా కూడా 1 2 3 సబ్స్టిట్యూయెంట్స్. ఇలా బెండ్ అయినా కూడా 1 2 3 సబ్స్టిట్యూయెంట్. సో ఎలా తీసుకున్నావు? సరే, నంబరింగ్ 1 2 దగ్గర, 3 దగ్గర, 4 5 దగ్గర మొత్తం ఎంతనైనా 10. 5 + 3 8 + 2 10. రైట్ 9 నుంచి ఇద్దాం. 1 2 2 దగ్గర ఉంది, 3 4 దగ్గర ఉంది, 5 దగ్గర ఉంది. టోటల్ ఎంత 11. రైట్ సైడ్ నుంచి ఇస్తే 11 వస్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి ఇస్తే 10 వస్తుంది. లీస్ట్ ఉండాలి కదా సమ్మేషన్ వాల్యూ, కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్ తీస్తాం. సో 1 2 3 4 5 6. ఓకే, సరే. ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని సేమ్, మిథైల్ సేమ్ ఉన్నప్పుడు ప్రిఫిక్స్లు డై కానీ ట్రై కానీ టెట్రాకాన్ రావాలి కదా. 3 ఉన్నాయి కాబట్టి 2 3 5 ట్రై. సేమ్ అయినా ఏమైనా ఎక్కడెక్కడ ఉన్నాయో పొజిషన్ ఖచ్చితంగా చెప్పాలి. 2 3 5 ట్రై మిథైల్. మిథైల్ ముందు ట్రై అని పెట్టారు, అదే దాని ప్రిఫిక్స్. సో ట్రై మిథైల్. టోటల్ కార్బన్ 6 కదా. సో హెక్స్ సాచురేటెడ్ అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏ. అర్థమైందా? ఇంకో కొన్ని చూద్దాం. ఓకేనా? మరి కొన్ని చూద్దాం, ఇంకొక 5. ఓకేనా? చూడండి కొంచెం జాగ్రత్త. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 కార్బన్స్ వస్తున్నాయి. 1 2 3 4 5 6 7 6 7 ఎలా వెళ్ళినా 8 రావు. సో స్ట్రైట్ చైనే తీసుకుందాం. ఇప్పుడు ఇదొక సబ్స్టిట్యూయెంట్, ఇదొక సబ్స్టిట్యూయెంట్, 2 సబ్స్టిట్యూయెంట్స్. ఓకేనా? దీన్ని ఏమంటారు? మిథైల్ అంటారు. ఏమంటారు? మిథైల్. మరి దీని పరిస్థితి ఏంటి? CH3 CH3. ఓకేనా? ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ పరిస్థితి ఏంటి చూడు. దీనికి సెకండ్ కార్బన్, దీన్ని ఏమంటారు? మామూలుగా అయితే ప్రొపైల్ అంటారు. మామూలుగా అయితే 3 కార్బన్స్ ఉన్నటువంటి సబ్స్టిట్యూయెంట్, 3 కార్బన్స్ ఉన్న ఆల్కైల్ ను ప్రొపైల్ అంటారు. ఇది ప్రొపేన్. CH3 CH2 CH3 ప్రొపేన్. ఇందులో ఒక హైడ్రోజన్ రిమూవ్ చేశాడు, అప్పుడు ప్రొపైల్ అంటారు. కానీ ఆ హైడ్రోజన్ ఎక్కడుంది? అది సెకండ్ కార్బన్ దగ్గర రిమూవ్ చేసి దాన్ని బ్రాంచింగ్ ఇచ్చాడు. సెకండ్ కార్బన్ దగ్గర బ్రాంచింగ్ ఉంటే దాన్ని ఐసో కాంపౌండ్ అంటారు అని మనం చెప్పుకున్నాం. ఓకేనా? సో ఐసో కాంపౌండ్, నియో కాంపౌండ్ అని చెప్పాం కదా. సెకండ్ కార్బన్ దగ్గర 2 బ్రాంచులు ఉంటే నియోని, ఒక బ్రాంచ్ ఉంటే ఐసో అని. సెకండ్ కార్బన్ దగ్గర బ్రాంచ్ ఉంది, మామూలుగా ప్రొపైలే, కాదంటే సెకండ్ కార్బన్ దగ్గర బ్రాంచింగ్ ఫామ్ అయింది కాబట్టి ఐసో ప్రొపైల్ అంట. సో దీని నేమ్ ఏంటంటే ఐసో
ప్రొపైల్. ఇదేంటి నార్మల్గా మిథైల్. ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరు ముందు వస్తారు, నంబరింగ్ ఎలా ఇవ్వాలి? 1 2 3 4. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎమ్ ముందు వస్తుందా, ఐ ముందు వస్తుందా? ముందు లీస్ట్ సమ్ రూల్ చూద్దాం. 1 2 3 4 దగ్గర 5 దగ్గర రైట్ సైడ్ నుంచి ఇస్తే 1 2 3 4 దగ్గర 5 దగ్గర. అరే ఎలా ఇచ్చినా కూడా టోటల్ 9 వస్తుంది. సో ఎలాగైనా ఇవ్వచ్చు. బట్ సబ్స్టిట్యూయెంట్స్ డిఫరెంట్ కదా. అలాంటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో కావాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మిథైల్ ముందు వస్తుందా, ఐసోప్రొపైల్ ముందు వస్తుందా? ఐ ముందు వస్తుంది. ఎవరు వస్తారు? ఐ. గుర్తుపెట్టుకో మరొక విషయం. ఇప్పుడు డైమిథైల్, ట్రైఇథైల్ ఇలా డైలు ట్రైలు ఉన్నప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వీటిని కన్సిడర్ చేయకూడదు. మిథైలు ఎమ్ని, ఇథైల్లో ఈని కన్సిడర్ చేయాలి. డై కానీ ట్రై కానీ టెట్రా కానీ ఇలాంటి ప్రిఫిక్స్లు ఉన్నప్పుడు వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోకి కన్సిడర్ చేయకూడదు. ఎవరిని కన్సిడర్ చేయాలి? ఐసోప్రొపైల్, నియోపెంటైల్. ఇలా ఐసో నియో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఐని ఎన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే సెకండ్ కార్బన్ దగ్గర బ్రాంచ్ ఉన్నటువంటి కాంపౌండ్ ఐసోప్రొపైల్, అదంతా ఒకటే యూనిట్. కానీ ఇక్కడ డై ట్రై అనేది ఏంటి? 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, టెట్రా అంటే 4 ఉన్నాయి అని చెప్తుంది. అవి ప్రిఫిక్స్లు కాబట్టి అది దాని నేమ్ కాదు. మిథైల్, ఇథైల్ అది నేము. డై ట్రై అనేది ప్రిఫిక్స్లు కాబట్టి వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోకి తీసుకోకూడదు. కానీ ఇక్కడ ఐసోప్రొపైల్ అంటే సెకండ్ కార్బన్ దగ్గర బ్రాంచ్ ఉన్న ప్రొపైల్ అని దీని అర్థం. ఐసోప్రొపైల్ అనేది మొత్తం దీని నేమే, ఇక్కడ ప్రిఫిక్స్లు ఏం లేవు కదా. అలాంటప్పుడు ఐసోప్రొపైల్, నియోపెంటైల్ చెప్తున్నప్పుడు ఐని ఎన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పోల్చుకోవాలి, కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఎం ఉంది. సో ఎవరు ముందు వస్తారు? ఐఏ కదా ముందు వచ్చేది, ఐ తర్వాతే కదా ఎం వచ్చేది. కాబట్టి దీన్ని ముందు చెప్పాలి. ఓకేనా? సో సేమ్ పొజిషన్ ఉన్నప్పుడు దీనికి లిస్ట్ వచ్చేలాగా నంబరింగ్ ఇస్తాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవుతాం కాబట్టి 1 2 3 4 5 6 7 8 ఎలా ఇచ్చినా ఒకటే సమ్ ఏమో. అలాంటప్పుడు ఎవరికి తక్కువ రావాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఐసోప్రొపైల్కు రావాలి. ఇప్పుడు నేమ్ చెప్పు. ఇది మిథైల్, ఇది ఐసోప్రొపైల్. ఆబ్వియస్లీ ఇదే కదా ముందు చెప్తాం. సో 4 ఐసోప్రొపైల్, 4 ఐసోప్రొపైల్. 5 దగ్గర మిథైల్ కదా, 5 మిథైల్. టోటల్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఆక్ట్ అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్. సో ఆక్టేన్. ఇది నేమ్. క్లియర్? డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి వినండి. డన్. ఇక్కడికి వచ్చి 1 2 3 కార్బన్స్ ఉన్నాయి మధ్యలో. ఇక్కడ క్లోరిన్ ఉంది సబ్స్టిట్యూయెంట్, ఇక్కడ బ్రోమిన్ ఉంది సబ్స్టిట్యూయెంట్. అవి సబ్స్టిట్యూయెంట్స్. హాలోజన్స్ క్లోరో, బ్రోమో అని పిలుస్తారు. ఇప్పుడు నంబరింగ్ ఎటువైపు నుంచి ఇవ్వాలి? 1 2 3 1 2 3 ఎలా ఇచ్చినా 1 3 దగ్గరే సబ్స్టిట్యూయెంట్లు ఉన్నాయి. కానీ రెండు డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్లు కదా. ఎలా వచ్చినా పొజిషన్స్ సేమ్ వచ్చినప్పుడు, పొజిషన్ల సమ్ వాల్యూస్ సేమ్ వచ్చినప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. బ్రోమో స్టార్ట్స్ విత్ బ్రీ, బ్రోమో స్టార్ట్స్ విత్ బి, బిఆర్ఓఎంఓ. క్లోరో స్టార్ట్స్ విత్ సి. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో బి ముందు వస్తుంది కదా. సో తనకు లీస్ట్ రావాలి. సో ఇక్కడ 1 2 3 నేమ్ చెప్దాం. ఇంకా ఫస్ట్ ఇదే కదా చెప్పాలి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. సో 1 బ్రోమో, 3 క్లోరో, 3 కార్బన్స్ ఉన్నాయి. ప్రో తర్వాత సెకండ్ ప్రైమరీ ప్రిఫిక్స్ ఏమొస్తుంది? సాచురేటెడ్ కాబట్టి ఏ. సో ప్రొపేన్. క్లియర్? ఓకేనా? ఇది చూద్దాం నెక్స్ట్. దీని పరిస్థితి ఏంటి? ఇక్కడ క్లోరిన్ ఉంది, ఇక్కడ NO2 నైట్రో గ్రూప్ ఉంది. బ్రోమిన్ తీసి నైట్రో పెట్టాడు అంతే. సో దిస్ ఈజ్ నైట్రో, దిస్ ఈజ్ క్లోరో. సేమ్ కాంపౌండే. 1 3 ఇట్లా వచ్చినా కూడా 1 3 దగ్గరే సబ్స్టిట్యూయెంట్స్. మరి ఎవరిని ముందు వస్తుంది? నైట్రో
ఇది క్లోరో. సో ఆల్ఫాబెటిక్ లెటర్లో సి కదా ముందు రావాలి, తర్వాత కదా ఎన్ వచ్చేది. సో దీనికి లీస్ట్ రావాలి కాబట్టి అక్కడి నుంచి నంబరింగ్ ఇద్దాం. ఓకే, నేమ్ కూడా అంతే. 1 క్లోరో, 3 దగ్గర నైట్రో కదా, 3 నైట్రో, 3 కార్బన్స్ కాబట్టి ప్రొప్ అనే రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్ ఏమో ఏన్, సాచురేటెడ్ హైడ్రోకార్బన్, నథింగ్ బట్ ఆల్కేన్ కాబట్టి. ఈ రెండు కొంచెం జాగ్రత్తనైనా, కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ చూడు 1 2 3, ఇక్కడ CH CH3, దీనికి మళ్ళీ ఒక బ్రాంచ్. ఇక్కడ చూడు కార్బన్ CH, కార్బన్ కు 3 CH3లు ఉన్నాయి, CH3 CH3 CH. ఓకేనా, కొంచెం మనం ఎలాబొరేటెడ్గా ఓపెన్ అప్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఈ కార్బన్ కి 3 CH3 గ్రూప్స్ మిథైల్స్ బైండ్ అయి ఉన్నాయి. నేను క్లియర్గా వేస్తున్నాను, 3 CH3లు ఉండాలి. సో CH3 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 క్లియర్. ఓకే, ఇక్కడ కూడా చూడు 1 2, ఈ కార్బన్ కు 3 CH3లు ఉన్నాయి, అగైన్ 3 CH3. సో CH3 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 క్లియర్. ఇప్పుడు అన్ని రిప్రజెంట్ చేసేసాం. ఇప్పుడు పేరెంట్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9, 6 7 8 9 10, స్ట్రైట్గా వెళ్తే 10 వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 10, ఇలా వచ్చినా కూడా 10 వస్తాయి స్ట్రైట్గా, లేదా ఇలా బెండ్ అయితే 10 వస్తాయి. ఓకేనా, సరే ఇలా వెళ్తే 9 వస్తాయి. మనకు ఫస్ట్ మోర్ కార్బన్స్ రావాలి, ఆ మోర్ కార్బన్తో పాటు మోర్ సబ్స్టిట్యూయెంట్స్ ఉండాలి. ఇప్పుడు స్ట్రైట్గా తీసుకుందాం, 10 వస్తాయని. 1 2 3 4 5 6 7 8 9 10, జాగ్రత్తగా వినండి. స్ట్రైట్గా తీసుకున్నప్పుడు బ్రాంచ్లు ఎన్ని వస్తాయి? 1 ఇదంతా ఒక బ్రాంచ్, 2 ఇదంతా ఒక బ్రాంచ్, 3 ఇదంతా ఒక బ్రాంచ్, 4 వస్తాయి. అంతేనా? ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. తర్వాత సరే ఇట్లా తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 తీసుకుంటే బ్రాంచ్లు చాలా వస్తాయి కదా, కానీ కార్బన్లు ఎన్ని వస్తాయి? 9 వస్తాయి. ఫస్ట్ మ్యాక్సిమం కార్బన్స్ వచ్చేది చూడాలి, దాని తర్వాత అలాంటిది ఇంకొక లాంగ్ చైన్ పాజిబుల్ అయినప్పుడు ఎవరిని తీసుకుంటే ఎక్కువ సబ్స్టిట్యూయెంట్లు వస్తాయో ఆ లాంగెస్ట్ చైనే పేరెంట్ చైన్గా తీసుకోవాలి. సరే స్ట్రైట్గా తీసుకుంటే ఎన్ని బ్రాంచ్లు వస్తాయని 1 2 3 4 వస్తాయి. స్ట్రైట్గా కాకుండా ఇలా తీసుకున్న 10 కదా, 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు బ్రాంచ్లు ఎన్ని వస్తాయో చూద్దాం. ఇలా తీసుకున్నాం అనుకో, ఇది ఒక బ్రాంచా, ఇది ఒక బ్రాంచా, 1 2 3 4, ఇదంతా ఒక బ్రాంచా, 5 1 2 3 బ్రాంచెస్ అయ్యాయి. సో 1 2 3 4 5 6 దగ్గర ఇదంతా ఒక బ్రాంచా, 7 8 దగ్గర ఒక బ్రాంచా, 9 10. సో 1 2 3 4 5 బ్రాంచ్లు వస్తున్నాయి. సో పేరెంట్ చైన్ విత్ మోర్ బ్రాంచెస్, కాబట్టి ఇది కరెక్ట్ సెలెక్షన్ ఆఫ్ పేరెంట్ చైన్. క్లియర్. దెన్ ఇప్పుడు నంబరింగ్ ఇవ్వాలి, ఎటువైపు నుంచి ఎటువైపుకి ఇవ్వాలి. ఇక్కడ నుంచి ఇచ్చావనుకో 1 2 3 దగ్గర ఒక బ్రాంచ్ ఉంది, 4 5 దగ్గర ఒక బ్రాంచ్ ఉంది, 6 7 దగ్గర ఒక బ్రాంచ్ ఉంది, 8 దగ్గర ఒక బ్రాంచ్ ఉంది, 9 దగ్గర ఒక బ్రాంచ్ ఉంది. 9 ఒక 8 17 24 29 32 వస్తుంది. ఇక్కడ నుంచి ఇచ్చుకుంటూ వస్తాయి. ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి ఇద్దాం, ఎన్ని వస్తాయో చూద్దాం. 1 2 దగ్గర ఒక బ్రాంచ్, 3 దగ్గర ఒక బ్రాంచ్, 4 దగ్గర ఒక బ్రాంచ్, 5 6 దగ్గర ఒక బ్రాంచ్, 7 8 దగ్గర ఒక బ్రాంచ్, 8 ఒక 6 14 ఒక 4 18 23 అంటే లెఫ్ట్ నుంచి రైట్కి ఇస్తే సమ్మేషన్ ఆఫ్ పొజిషన్స్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ ఈజ్ లీస్ట్, కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్కే నంబరింగ్ ఇవ్వాలి. ఇద్దాం. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్, సిక్స్త్ కార్బన్, సెవెంత్ కార్బన్, 8 9 10. అమ్మయ్య, నంబర్లు ఇవ్వడం అయిపోయింది. ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్స్ ఎవరో కనుక్కోవాలి.
ఏదో కొత్తగా పెద్దగా ఉన్నాయి. ఇదైతే మిథైల్ హ్యాపీ, ఇది కూడా మిథైల్ హ్యాపీ, ఇది 2 కార్బన్స్ ఉన్నాయి ఇథైల్ హ్యాపీ, ఈ రెండే నాట్ హ్యాపీ. కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయి. చూడు దీన్ని ఏమంటారు, ఇప్పుడు పేరెంట్ చైన్కు లింక్ అయింది కదా, 1 2 3 కార్బన్స్ ఉన్నాయి. 3 కార్బన్స్ ఉంటే ప్రొపైల్ అంటారు. ఓకేనా, 1 2 3 కార్బన్స్ ప్రొపైల్. కానీ 3 కార్బన్స్కు ఇక్కడ 2 సబ్స్టిట్యూయెంట్లు ఉన్నాయి. సెకండ్ కార్బన్ దగ్గర 2 మిథైల్స్ ఉన్నాయి. సెకండ్ కార్బన్ దగ్గర 2 మిథైల్స్, 2 బ్రాంచ్లు వస్తే దాన్ని ఏమంటారు, నియో కాంపౌండ్ అంటారు. సో నియో అనాలి. ఈ ఐసోలు నియోలు చెప్పేటప్పుడు మొత్తం కార్బన్లను కౌంట్ చేయాలి. ట్రివియల్ మెథడ్ అని చెప్పాను లాస్ట్ వీడియోలో. ఐసో నియో అన్న నేమ్ చెప్తున్నప్పుడు అవి ట్రివియల్ నేమ్స్ అయినా కామన్ నేమ్స్, మొత్తం కార్బన్స్ను కౌంట్ చేయాలి, పేరెంట్ చైన్ కాదు అని చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి ఈ చైన్లో, 2 సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్స్ ఉన్నాయి. సో ఈ కార్బన్ ఏమంటారంటే నియో కార్బన్ అంటారు. సో 1 2 3 సెకండ్ కార్బన్కి 2 బ్రాంచెస్ ఉంటే నియో కాంపౌండ్. ఇప్పుడు 1 2 3 4 5 కదా, సో నియో పెంటైల్, నియో పెంట్, ఒక హైడ్రోజన్ పీకేసి తగిలించాం కదా, ఆల్కైల్ కదా అది, నియో పెంటైల్. సరే బాగుంది. దీని పరిస్థితి చూద్దాం. ఇదేదో మళ్ళీ కొంత డిఫరెంట్గా ఉంది. ఓకేనా, ఇక్కడ చూడు, డైరెక్ట్ దీనికి అటాచ్ అయిన కార్బన్కే 2 బ్రాంచులు ఉన్నాయి. ఇక్కడ గమనించు, అటాచ్ అయిన కార్బన్ కాదు, సెకండ్ కార్బన్కు 2 బ్రాంచులు ఉన్నాయి, అప్పుడు నియో అన్నాం. ఇక్కడ డైరెక్ట్ అటాచ్ అయిన కార్బన్కే 2 బ్రాంచులు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. సో కావాలంటే ఇది ఎరేజ్ చేద్దాం పైన అనేది, కన్ఫ్యూజన్ లేకుండా ఆ కాంపౌండ్. ఇప్పుడు చూడు, మన పేరెంట్ చైన్లో 4th కార్బన్కు లింక్ అయిన కార్బన్కే 2 మిథైల్స్, ఇక్కడ ఒకటి 3 మిథైల్స్ లింక్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు మనం బాగా గమనిస్తే మన కార్బను టోటల్ ఎన్ని కార్బన్తో లింక్ అయింది, 1 2 3 4, అంటే దీన్ని టెర్షరీ కార్బన్ అంటారు. ఏమంటారు, టెర్షరీ కార్బన్ అంటారు. ఏమంటారు, టెర్షరీ. ఓకే, ప్రైమరీ సెకండరీ టెర్షరీ కదా. సరే, ఇప్పుడు టెర్షరీ కార్బన్, ఈ టెర్షరీ 1 2 3 4 కదా మొత్తం కార్బన్స్. టెర్షరీ కార్బన్, దానికి 3 అదర్ కార్బన్స్. సో టెర్షరీ మొత్తం 4 కార్బన్స్ కాబట్టి బ్యూటైల్. చెప్పాను ప్రైమరీ సెకండరీ టెర్షరీ క్వాటర్నరీ ఇవి కూడా ట్రివియల్ నేమ్సే, అన్ని కార్బన్లను కౌంట్ చేసుకోవాలి. టెర్షరీ కార్బన్ 1 2 3 4 ఉన్నాయి కదా, 4 కార్బన్స్ ఉన్న బ్రాంచ్, అందులో టెర్షరీ కార్బన్ లింక్ అయింది కాబట్టి దీన్ని ఏమంటారంటే టెర్షరీ బ్యూటైల్ అంటారు. ఏమంటారు, టెర్షరీ బ్యూటైల్. ఇప్పుడు చూడు, ఇవేమో మిథైల్స్, ఇవేమో ఇథైల్. ఓకేనా, మిథైల్, ఇది మిథైలే, ఎంతో స్టార్ట్ అవుతాయి ఇవి. ఇది ఇథైల్, ఈతో స్టార్ట్ అవుతుంది. ఇది నియోపెంటైల్, ఎంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇది టెర్షరీ బ్యూటైల్. ఓకేనా, ఇక్కడ టెర్షరీని మనం ఆల్ఫాబెట్స్ లో కన్సిడర్ చేయకూడదు. ప్రైమరీ సెకండరీ టెర్షరీ అనేది కార్బన్ నేచర్ అంతే. ఇక్కడ ఎవరు మెయిన్, బ్యూటైల్, బ్యూట్ కదా, సో బితో స్టార్ట్ చేయాలి. తర్వాత ఇథైల్, ఈ సెకండ్ ఇది వస్తుంది. ఫస్ట్ బ్యూటైల్, తర్వాత ఇథైల్, తర్వాత మిథైల్స్, చివరిలో నియోపెంటైల్. సరే, నేమ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎవరిని చెప్పాలి, బ్యూటైల్ చెప్పాలి కదా. సో ఏం బ్యూటైల్ అది, టెర్షరీ బ్యూటైల్. ఎక్కడ ఉంది, 4 దగ్గర. సో 4 టెర్షరీ బ్యూటైల్, TR, టెర్ అంటే టెర్షరీ అది. 4 టెర్షరీ బ్యూటైల్. బ్యూటైల్ తర్వాత ఇథైల్ కదా, ఎక్కడుంది అది, 3 దగ్గర. 3 ఇథైల్. ఓకే, తర్వాత మిథైల్ తర్వాత N కదా, సో 2 దగ్గర ఒకటి, 8 దగ్గర ఒకటి. 2, 8 డైమిథైల్. దెన్ ఈ నియోపెంటైల్ అనేది 6 దగ్గర ఉంది కదా, 6 నియోపెంటైల్. సబ్స్టిట్యూయెంట్స్ అన్ని ఆల్కైల్స్, అందుకే ఐల్ అని వస్తుంది. టోటల్ పేరెంట్ చైన్లో కార్బన్స్ 10 ఉన్నాయి కాబట్టి డెక్, అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్, డెకేన్. ఇది నేను కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం జాగ్రత్తగా గమనించాలి.
చివరిగా దీని పరిస్థితి ఏంటో చూద్దాం. మళ్ళీ అలాగే ఉంది, చూద్దాం. పేరెంట్ చైన్ 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 10. సో మోర్ కార్బన్ స్ట్రైట్ గా వస్తాయి, ఇంకా ఆప్షన్ లేదు. ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, ఇదంతా ఒక బ్రాంచ్. సరే, బాగుంది. ఇప్పుడు నేమ్ ఎట్లా రాయాలి? ఇవేమో మిథైల్స్. సో స్టార్ట్స్ విత్ ఎం కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. సో బోత్ ఆర్ మిథైల్స్, సో నో ప్రాబ్లం. సరే, ఇదేంటిది? ఇది ఒక బ్రాంచ్. ఈ బ్రాంచ్లో బ్రాంచ్కి లింక్ అయిన కార్బన్కు మళ్ళీ ఒక సబ్ బ్రాంచ్ ఉంది. బ్రాంచ్కి ఒక సబ్ బ్రాంచ్. ఎప్పుడైతే బ్రాంచ్కి సబ్ బ్రాంచ్ ఉంటుందో అప్పుడు నంబరింగ్ ఇచ్చుకోవాలి మన బ్రాంచ్ కూడా. ఇక్కడ ఏమి ఇస్తాం? 1 2 3 4 అని ఇస్తాం కదా. మరి ఇక్కడ కూడా 1 2 3 4 అంటే బాగుండదు కాబట్టి 1 డాష్ 2 డాష్ అట్లా ఇద్దాం. పేరెంట్ చైన్ కు లింక్ అయి ఉన్న కార్బన్ కు 1 డాష్ 2 డాష్ 3 డాష్ అట్లా. దానికే నెంబర్ 1 ఇవ్వాలి, ఇక్కడ నుంచి ఇవ్వకూడదు. పేరెంట్ చైన్ కు లింక్ అయిన కార్బన్ కే 1 తో స్టార్ట్ చేయాలి. సరే, బ్రాంచ్ కంటైన్స్ సబ్ బ్రాంచ్. నౌ నంబరింగ్ ఈస్ గివెన్ టు దట్ బ్రాంచ్. చెప్పాం రూలింగ్. ఓకే, ఇప్పుడు పేరెంట్ చైన్ కు నంబరింగ్ ఇచ్చుకోవాలి. 1 2 3 4 దగ్గర, 5 6 దగ్గర, 7 8 9 9 దగ్గర, మొత్తం 90. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కు నంబర్ ఇస్తే 1 2 దగ్గర, 3 4 5 దగ్గర, 6 7 దగ్గర, టోటల్ 14. సో ఇది బెస్ట్ కదా, లిస్ట్ సమ్ రూల్ వస్తుంది. సో రైట్ సైడ్ నుంచి నంబరింగ్ ఇవ్వాలి. సో ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్, 6th 7th 8 9 10. సో 10 కాబట్టి డెక్ అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏ డెకేనే కాదంటే ఈ సబ్స్టిట్యూట్ ఏంటో చెప్పాలి కదా. చూద్దాం. ఇదేంటిది? మిథైల్స్. ఇదేంటిది? ప్రొపైల్. కానీ ఏం ప్రొపైల్ ఇది? 1 దగ్గర మిథైల్ ఉన్న ప్రొపైల్, బ్రాంచ్లో సబ్ బ్రాంచ్ ఉంది. అర్థమైందా? 1 మిథైల్ ప్రొపైల్, మిథైల్ ప్రొపైల్. ఇది ఫస్ట్ చెప్పాలి. ఎక్కడున్నది? 5 దగ్గర ఉంది. సో నేమ్ ఏంటంటే 5 దగ్గర ఎవరున్నారు? 5 దగ్గర 1 దగ్గర మిథైల్ ఉన్న ప్రొపైల్, 1 డాష్ మిథైల్ ప్రొపైల్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది లేదనుకో జస్ట్ ప్రొపైల్ అని ఉండేవాళ్ళు. 5 ప్రొపైల్. కానీ అది ఉత్త ప్రొపైల్ కాదు, ప్రొపైల్లో ఫస్ట్ కార్బన్ దగ్గర ఒక మిథైల్ ఉంది కాబట్టి 5 దగ్గర ఫస్ట్ కార్బన్ దగ్గర మిథైల్ ఉన్న ప్రొపైల్. సో 5 1 డాష్ మిథైల్ ప్రొపైల్. ఇంకా నెక్స్ట్ ఎవరిని చెప్పాలి? మిథైల్స్ చెప్పాలి. 7 దగ్గర 2 దగ్గర ఉంది. సో 2, 7 రెండు సేమ్ కదా. సో డైమిథైల్, 2 7 డైమిథైల్, మొత్తం 10 కదా. సో డెక్ సింగిల్ బాండ్స్ కదా, సాచురేటెడ్ ఏన్ డెకేడ్. క్లియర్? ఇలా సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కేన్స్, వీటికి నేమ్ ఇస్తాం. ఓకేనా? సో ఇక్కడ మిస్ అయింది అంతే. క్లియర్? డన్? అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ రేనా. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఆల్కీన్ ఆల్కైన్స్. ఇప్పుడు ఆల్కేన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్కీన్ ఆల్కైన్స్ నేమ్ ఎలా ఇవ్వాలన్న కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. అండ్ దెన్ మల్టీ ఫంక్షనల్ గ్రూప్స్, దానికంటే ముందు సింగిల్ ఫంక్షనల్ గ్రూప్ ఉండే వాటికి నేమ్ ఎలా ఇవ్వాలో కొన్ని చూద్దాం. చాలా ప్రాక్టీస్ చేద్దాం. ఈ వీడియోలో ఆల్కేన్స్ చూసాం, బ్రాంచ్డ్ చైన్ హైడ్రోకార్బన్స్. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఆల్కీన్ ఆల్కైన్ రెండు చూద్దాం. తర్వాత వీడియోలో ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉండేది, ఆల్కహాల్స్ కావచ్చు, ఆల్డిహైడ్స్ కావచ్చు, కీటోన్స్ కావచ్చు, కార్బాక్సిలిక్ యాసిడ్, అవి చూద్దాం. ఓకేనా? ఒకే టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 2 OHలు, 2 COOHలు, 2 CHOలు, ఇలాంటివి చూద్దాం. ఓకేనా? ఆడికి ఇది నెక్స్ట్ ఆల్కిన్ ఆల్కైన్ 2 సింగిల్ టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ 3 అవుతాయి. దాని తర్వాత మల్టీ ఫంక్షనల్ గ్రూప్ ఆల్డిహైడ్, కీటోన్, కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్డిహైడ్, అమైను, కార్బాక్సిలిక్ యాసిడ్, ఇట్లా డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, ఇలా ఉండేటివి ఒక
10 15 అవి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సో అక్కడికి మనకు మన రూల్స్ బాగా అర్థమైపోతాయి, నేమింగ్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.